కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పక్కా వ్యాపారుల పార్టీ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కులగణన దేశానికే రోల్ మోడల్గా నిలిచిందని తెలిపారు. అన్ని వర్గాలను పరిగణలోకి తీసుకునే రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే అధికారుల నిరంతర పర్యవేక్షణలో కొనసాగిందని చెప్పారు. సర్వేపై బీసీల్లో ఎక్కడా అసంతృప్తి లేదని, కావాలనే విపక్షాలు ప్రజల్లో లేనిపోని గందరగోళం సృష్టిస్తున్నాయని ఫైర్ అయ్యారు. ఒకవేళ ఎవరికైనా కులగణనపై అభ్యంతరాలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు. అసలు సర్వేలో పార్టిసిపేట్ కాదని ఎవరైనా మనం ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటే ఆ కార్యక్రమానికి సంబంధించి మంచి చెడును మాట్లాడే హక్కు వస్తుంది. ఆ కార్యక్రమంలో భాగస్వామ్యమైనప్పుడు ఆ కార్యక్రమం గురించి రివ్యూలో పార్టిసిపేట్ చేసే హక్కు వస్తుంది. అసలు టీఆర్ఎస్ పార్టీ అగ్ర నాయకత్వం ఎవరు కూడా ఈ సర్వేలో పార్టిసిపేట్ కాకుండా దాన్ని ఎంతసేపు విమర్శకే పరిమితం అవుతా ఉన్నారంటే వాళ్ళ యొక్క మానసిక స్థితి బలహీన వర్గాల పట్ల ఏ విధంగా అణచివేయాలనే దృక్పథం స్పష్టంగా కనబడతా ఉంది. లేదంటే చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి. మొన్ననే వారాలు కూడా పంపినాం. అవకాశాన్ని వినియోగించుకోవడంతో పాటుగా ప్రజలందరికీ మీ పార్టీ తరఫున విజ్ఞప్తి చేయండి. ఎక్కడెక్కడైతే మిస్ అయినరో అవకాశాన్ని వినియోగించుకోవడంతో పాటుగా ప్రజలందరికీ మీ పార్టీ తరఫున విజ్ఞప్తి చేయండి. ఎక్కడెక్కడైతే మిస్ అయినరో వాళ్ళందరినీ సమాచారాన్ని ఇచ్చి ఈ తెలంగాణ జనాభా లెక్కల్లో తెలంగాణ పౌర సమాజంలో సభ్యులుగా ఉండే సర్వేలో పాల్గొనని వారి కోసమే మళ్లీ సర్వే చేయాలని నిర్ణయించామని, ఇది రీసర్వే కాదని స్పష్టం చేశారు. సర్వేలో పాల్గొనని వారికి ఈ నెల 28 వరకు మరోసారి అవకాశం కల్పించామని అన్నారు. కులగణనపై బీఆర్ఎస్ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, సర్వేలో పాల్గొనని వారికి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదన్నారు మంత్రి పొన్నం. ఇక బీజేపీ పక్కా వ్యాపారుల పార్టీ అని ఆరోపించారు. అదానీ అంబానీలకు బీజేపీ దోచిపెడుతుందన్నారు. నిరుపేదలకు అమలు చేసే రిజర్వేషన్ల విలువ వాళ్లకు ఏం తెలుస్తుంది అని సెటైర్లు వేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ కోసం ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. భారతీయ జనతా పార్టీ బేసికల్గా ఇది వ్యాపారస్తుల పార్టీ. వాళ్లకు కులగణన జరగడం ఇష్టం లేదు. 42% బీసీలకు రిజర్వేషన్ పెరగడం ఇష్టం లేదు. జనాభాకు అనుగుణంగా ఎస్సీలకు రిజర్వేషన్ చేయడం ఇష్టం లేదు. జనాభాకు అనుగుణంగా ఎస్టీలకు రిజర్వేషన్ చేయడం ఇష్టం లేదు. అందుకే వాళ్ళ ప్రభుత్వం పక్షాన సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిండ్రు. మేము దీనికి వ్యతిరేకము, ఇది అసాధ్యమని. దీని మీద కూడా రాజకీయం చేసే పార్టీలు, భారతీయ జనతా పార్టీ నిజంగా బలహీన వర్గాల మీద చిత్తశుద్ధి ఉంటే ఇవాళ రాష్ట్రం నుంచి శాసనసభ వేదికగా బిల్లు చేసి చట్టబద్ధత తెచ్చి కేంద్రానికి పంపిస్తాం. మీరు మీ పారదర్శకత నిరూపించుకోండి. ఇచ్చేది 42%, ఇప్పటికే 56% బీసీలు ఉన్నారు.